రైట్. ముఖ్యంగా పైడి రాకేష్ రెడ్డి గారు మన రీసెంట్ గా కూడా డిబేట్ లో చూసినాము. జై తెలంగాణ ఊకే అనద్రబాయ్ అనే మాట మాట్లాడారు. ఎందుకు కోపం ఎందుకు వచ్చింది మీకు? నువ్వు తప్పది. జై తెలంగాణ జై తెలంగాణ అంటానన్నాను. జై తెలంగాణకు అందరికన్నా ముందు నిలబడి ప్రాణాలు ఇస్తామని చెప్పాను. కానీ ఒక కుటుంబం గురించి అనద్దన్నాను. తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతికి తన అస్తిత్వానికి ఇబ్బంది అయినప్పుడు జై తెలంగాణ కాదు ప్రపంచంలో ఎవరితోనైనా కొట్లాడతాం. కానీ ఒక కుటుంబం లిక్కర్ వ్యాపారం చేస్తున్న జై తెలంగాణ, ఒక లిక్కర్ టెలిఫోన్ ట్యాపింగ్లు చేస్తే జై తెలంగాణ, లేకపోతే పార్కాయితుల పంచాయతీలకు జై తెలంగాణ, దీనికి ఏం సంబంధం అంటే జై తెలంగాణ 4 కోట్ల ప్రజల తెలంగాణ అస్తిత్వానికా లేకపోతే ఒక కుటుంబం అస్తిత్వానికా? దీని గురించి అన్నాను. రెండోది, రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్ తెలుగు వాళ్ళందరం విడిపోయిన తర్వాత విడిపోయి కలిసిందామన్నాం. ఒకటి అన్నదమ్ములా కలుస్తుందాం అనుకున్నాం. అంతే, కలిసి ఉంటున్నాం కూడా. మళ్ళా ఎందుకు ఒకవైపేమో చీకట్లలో వ్యాపారాలు చేస్తారు. గత ప్రభుత్వంలో ఉన్న మ్యాక్సిమం అధికార వ్యవస్థ కావచ్చు, రాజకుటుంబం కావచ్చు, మొత్తం ఆంధ్ర వాళ్ళతోనే వ్యాపారాలు. అవును. మెగా కృష్ణారెడ్డికే కాంట్రాక్టర్లు. అవును. లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొత్తం 1000 కోట్ల కాంట్రాక్టులు. మరి అప్పుడేమో అన్నీ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఆంధ్ర అనే పదాన్ని వాడడం కుటుంబ ఇబ్బందులకు కరెక్ట్ కాదని చెప్పాను. తెలంగాణ అస్తిత్వం గురించి అందరికన్నా ముందు కొట్లాడింది మేము, కొట్లాడతాం మేము. అక్కడ తెలంగాణ అస్తిత్వం గురించి జరగలేదు చర్చ. ఒక కుటుంబానికి కడుపు నొప్పి తెలంగాణ తేడాలంటే ఎందుకు ఎడతామండి? తెలంగాణ కడుపు నొప్పి తెలంగాణ ప్రజలు ఎడతారు, కానీ ఏదో ఒక కుటుంబానికి కడుపు నొప్పి మేము అందడం వల్ల. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కావాలని మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారా బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ అనుకూల మీడియా? 100%. ఇప్పుడు ఒకటండి, చిన్న ఉదాహరణ చెప్తా. అంటే గత మాజీ ముఖ్యమంత్రి కూడా అనమాట, ఒక్కటి చెప్తా సార్. తెలంగాణ సమాజం గమనించాల. అతను ఉద్యమం అప్పుడేమో విమోచన దినం జరుపుకున్నాడు సెప్టెంబర్ 11. అవును. తర్వాత అదేంది అన్నాడు, విమోచన దినం అంటే ఏంది అన్నాడు, వీలిన దినం అన్నాడు. అంటే ఇంత దుర్మార్గంగా రాజకీయ నాయకుడికి 2 నెలకలు ఉంటాయా? ఒకటి, మా పూర్వీకులు మా జాతి మహిళలు ఏ కులమైనా ఏ మతమైనా తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చి సన్నుమూనలు కనిచ్చారు. కపాలకు బదులు రక్తం దాగిన ఆ కసాయి ముక్కలని నిజాం రాజుని అసెంబ్లీలో కీర్తిస్తాడా? నరాంతకుడైన నిజాం రాజుని మానాలల్లా కారం పొడి తల్లి మానభంగాలు చేసిన జాతిని పొగుడతాడండి. ఎంత దుర్మార్గుడండి అతను. అప్పటి నుంచి రిమార్క్ పడ్డది కేసీఆర్కి. నో, ఇది న్యాయమా? భవిష్యత్ తరాల చరిత్ర మామూలుగా ఉండదు ఆ కుటుంబంది. ఇంకొకటి చెప్తాను సార్. అమారా ఏదో దీక్ష చేసిండు, దొంగ దీక్ష. నిమ్స్ హాస్పిటల్లా నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అణచివేస్తారండి. నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అంటే ఒక మందకృష్ణ మాదిగా అన్న వాళ్ళని చూడండి. ఆ రోజు నిమ్స్ హాస్పిటల్ కోదండరాము, ప్రొఫెసర్ జయశంకర్ నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అంతం చేస్తాడా? అర్ధరాత్రి అరెస్ట్ చేపిస్తాడా? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన ఉద్యమకారులండి వాళ్ళు. బరాబర్ అని చేస్తా మందకృష్ణ మాదిగా అంటావా? అంటే ఇక ఆ కుటుంబం ఏది చేసినా చెల్లుతుంది అన్నప్పుడు మరి నేనేమంటున్నా అంటే, ఇంకా రాజ్యాంగంలో మాకు ఏది వర్తించదని ఒకటి రాసుకుంటే అయిపోతుంది కదా, స్పెషల్ ఆర్డినెన్స్. రాజ్యాంగం కూడా మారుస్తానడు కదా సార్ కేసీఆర్. నేను అదే అంటున్నాను, ఆయన ఏదైనా మారుస్తాడు, ఇంకా మార్చడం కాదు. ఆ కుటుంబానికి రాజ్యాంగం వర్తించదు. సారా వ్యాపారానికి తెలంగాణ ఆత్మగౌరవంకి సంబంధం అండి? చెప్పండి. ఒకటి, నిన్నగాక మొన్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత శాసనమండలి సభ్యురాలు గౌరవనీయ కవిత గారు అనుకుందాం, నిన్నెవరో 2 days బ్యాక్ క్వశ్చన్ అడిగారు ఏదో ఆంధ్ర బిర్యానీ గురించి. అవును. కేసీఆర్ సార్ చెప్పలేదు అవునే,
ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో వెండలాగుంటుంది. అంటే మీ కుటుంబం పోయి నగరిలో పోయి రొయ్యల పులుసు బిర్యానీ తింటే మేము లొట్టలు వేసుకోవాలా? మీరు పెండ అంటే పెండాలా? మేము ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అంటే ఇంకా మళ్ళీ తెలంగాణ అమాయక ప్రజలను రెచ్చగొడతారనే బాధ ఆవేదనలతో తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి అన్నాను. ఇది నిత్య నూతనమై వెలిగే రాష్ట్రం. కానీ మీరు ఆ విధంగా అన్నప్పుడు అంటే మీ వైఖరి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 11 సంవత్సరాలు గడిచిపోయింది, 12వ సంవత్సరం నడుస్తుంది. అభివృద్ధి దిశగా పయనించాలి. కానీ జై తెలంగాణ అన్నా అనకపోయినా కూడా మీ మనసులో ఉంటది, ముఖ్యమంత్రి మనసులో ఉంటది. ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ వాడి ప్రతి గుండెలో ఉంటది. కెమెరామెన్ గుండెలో ఉంటది, మీ యాంకర్ గుండెలో ఉంటది, మా డ్రైవర్ గుండెలో ఉంటది, ప్రతి ఒక్కరి గుండెలో ఉంటది. అది అంటే ఈ లొక్కల గుండెలో ఉంటది. అట్లా కొత్తగా వచ్చినాయి గుండెలు ఏమన్నా కల్వకుంట్ల గుండెలు, లేకపోతే తన్నీరు హరీశ్రావు గుండె అంటే పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దాచుకున్న గుండె దళదళ అంటదా? శ్రీకాంతాచారికి దళదళ అన్నది. అయితేనే ఆ బిడ్డ పెట్రోల్ పోసుకున్నాడు. రైట్. మొయినాబాద్ యాదిరెడ్డికి గుండె దళదళ అన్నది తెలంగాణ. అయితేనే ఢిల్లీ పోయి ఊరు పెట్టుకున్నాడు. ఎవరండి ఊరు పెట్టుకున్నాడు? మళ్ళీ నాకు పదాలు ఈ మధ్యన కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది. కానీ ఏంటంటే ఇది ఎవరు పడితే వాడు 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎటుపోయింది, 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మళ్ళీ అప్పు కూడా చేయలేగనట. పుట్టిన బిడ్డ మీద అప్పు చేసిండు, పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసిండు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు. తెలంగాణ ఆడబిడ్డలనే ఆర్టీసీ కండక్టర్ల అమ్మాయిల మీద ట్యాంక్ బండి మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. ప్రజాగాయకుడు గజ్జగ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.